నమస్తే సార్. చీరాల మున్సిపల్ కమిషనర్ గారే కదా సార్? అవును సార్, అవును సార్. నా పేరు దూపం చంద్రశేఖర్, హైకోర్టు అడ్వకేటు. హైందవ శక్తి అనే సంస్థ సార్ మాది. ఏం లేదు సార్, ఎన్ఆర్ అండ్ పిఎం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అంటే ఒరిజినల్ గా అది మున్సిపాలిటీ కింద ఉందంట ఆ గ్రౌండ్. ఆ గ్రౌండ్ ని మీరు మున్సిపాలిటీ వాళ్ళు, మీరంటే మున్సిపాలిటీ వాళ్ళు రేపు క్రిస్టియన్ మీటింగ్ ఇచ్చారంట 27వ తారీఖు. 27వ తారీఖా? మాకు కంప్లైంట్ సార్, మాకు ఎంతవరకు నిజం, అసలు ఏంటి పరిస్థితి అని. 27వ తారీఖు ఈ నెల? అవును సార్, అవును అవును. నా దృష్టికి రాలి, ఎందుకంటే మా గ్రౌండ్ ఆ హెచ్ఎం వాళ్ళకి అప్పచెప్పాము. ఎవరికి? ఆ స్కూల్ వాళ్ళకి అప్పచెప్పారా? ఆ స్కూల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఉంది, నాకు కనుక్కుంటా. నేను స్కూల్ హెచ్ఎం తో నిన్న మాట్లాడాను. మాట్లాడితే లేదండి, మున్సిపాలిటీ వాళ్ళే ఆటోలు కానీ అవి కానీ రిపేర్ కి స్థలం వాళ్ళ కిందే ఉంది, వాళ్ళే వాడుకుంటారు. రిపేర్ వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు, రిపేర్లు చేసుకుంటారు, తీసుకెళ్తారు. మా హ్యాండ్ ఓవర్ లో లేదు సార్ అది. అది మాదే, అది మాత్రం అది మాత్రం మాదే. ఓకే సార్, అది ఇండోర్ స్టేడియం లోపల స్టేడియం ఉంటది కదా, రిపేర్లు పెట్టుకున్నాం. అది ఆటోలన్నింటికి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది సార్. ఓపెన్. అవును. అది ఇచ్చేయాలంటే కనుక్కుంటా, నాదే తెలియదు. సరే, నేను మళ్ళీ చేస్తాను సార్, ఖర్చు చూడండి. హలో, ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ ప్రిన్సిపల్ గారండి? అవునమ్మా, ఎవరు? నమస్తే సార్, నా పేరు దూపం చంద్రశేఖర్, హైకోర్టు అడ్వకేటు, హైందవ శక్తి అనే సంస్థ నుంచి. చెప్పండి. ఏం లేదు సార్, స్కూల్ గ్రౌండ్ ని 27వ తారీఖు మీటింగ్స్ కి ఏదో ఇచ్చారంట కదా, నిజమేనా? ఇప్పుడు ఈ నెల 27. ఇంక నా దగ్గరికి నేనేం పర్మిషన్ ఇవ్వలేదండి. పోస్టర్లు కూడా వేశారు సార్. వాట్సాప్, ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా? ఉంది. నేను పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను, చూడండి. మీరైతే పర్మిషన్ ఇవ్వలా? అంటే ఇది అంటే నాది ఎట్లా వస్తుంది అంటే, గ్రౌండ్ పర్మిషన్ మున్సిపల్ ఆఫీస్ నుంచి కమిషనర్ పంపిస్తారు 27వ తారీఖున మీకేమన్నా అబ్జెక్షన్ ఉందా అని. జనరల్ గా లెటర్ పంపిస్తారు. నేను దాంట్లో ఎండార్స్ రాస్తా, నాకేమైనా ఇబ్బంది ఉంది అనుకుంటా. అంటే సెలవు రోజు అయితే కొంచెం మనం చూసి చూడనట్టుగా ఉంటాము. సెలవు రోజు కాకపోతేనేమో పర్మిషన్ ఇవ్వం మనం. అదే ఆ విధంగా చేస్తా ఉంటాము. ఇది 27వ తారీఖున మొన్న ఎప్పుడో కార్తీక దీపోత్సవం అని చెప్పి ఓసారి ఇచ్చినట్టు జ్ఞాపకం, గానీ అది ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇప్పుడు ఇచ్చినట్టుగా నాకు గుర్తులేదు బ్రదరు. నేను ఉదయం కమిషనర్ గారితో మాట్లాడాను ఇట్లాగే. ఆయన అయితే అసలు స్కూల్ గ్రౌండే అంటున్నాడు, మాకు సంబంధం లేదు, పర్మిషన్లు ఇచ్చేది లేదు, మొత్తం మీ మీద నెట్టేస్తున్నాడు ఆయన. పిల్లలకి క్లాసులు అవి డిస్టర్బెన్స్ లేకుండా అకాడమిక్ ఇయర్ ప్రకారం జాగ్రత్తగా జరిగిపోయి చూస్తున్నారు. అది అంతే అంతే బ్రదర్ జరిగేది. ఓకే, మీరైతే స్కూల్ గ్రౌండ్ లో పర్మిషన్ ఏమి ఇవ్వలేదు ఇంతవరకు, మీ దృష్టికి రాలేదు అసలేమి? 27 సాయంత్రం కార్యక్రమం సార్, పోస్టర్లు అవి వేశారు, ఒకసారి పంపిస్తాను చూడండి. కమిషనర్ గారు అంటూ మొత్తం ఆ గ్రౌండ్ మీ ఆధీనంలో ఉంది, పర్మిషన్లు ఇస్తే హెచ్ఎం గారే ఇస్తారు, మేమేమి ఇవ్వలేదు, మా దృష్టికి ఏమి రాలేదు. మనం అసలు అట్లా ఇయ్యం బ్రదర్ ఎవరికి కూడా. సంతోషం. ఓకే బ్రదర్, తప్పనిసరి. థ్యాంక్ యూ. ఓకే సార్, రైట్. నేను ఒకసారి కమిషనర్ గారితో కూడా మళ్ళీ మాట్లాడతాను. సరే బ్రదర్. ఓకే సార్, ఉంటాను. కమిషనర్ గారు నమస్తే అండి. హెచ్ఎం గారికి చేశాను, ఆయన కాదు మీరు అన్నారు, మీరు చేస్తే ఆయన అన్నారు, ఇట్లా కాదని మీటింగ్ పెట్టేవాళ్ళు 4 ఫోన్ నెంబర్లు ఇచ్చారు పాంప్లెట్ మీద. వాళ్ళకి చేస్తే వాళ్ళు ఓపెన్ ఎయిర్ థియేటర్ లో పెట్టుకుంటున్నామండి అన్నారు. అంటే నేను అక్కడికి డైరెక్ట్ గా అడిగా వాళ్ళనే, మీరు కమిషనర్ గారు పర్మిషన్ తీసుకున్నారా? ఆ రేకుల షెడ్లు అవన్నీ మున్సిపాలిటీ డబ్బులతో వేశారు, ఆయనది బాధ్యత, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? మీ దగ్గర లెటర్ ఉందా అని అడిగా. అసలు వాళ్ళు ఇంతవరకు మీ దగ్గరికి రాలేదంట తెలిసింది. కాకపోతే హిందూ సంఘాలుగా మాకైతే అభ్యంతరం సార్, అక్కడ కార్యక్రమం జరగకూడదు. మా పెద్దలు కూడా, సంఘ పెద్దలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని వీళ్ళు గాని ఏమన్నారు, మీరు ఎవరితో ప్రభుత్వ అధికారులతో గొడవ పడద్దు, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, కన్సర్న్ అథారిటీ అన్నారు కాబట్టి. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లకపోయినా సరే, వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టేది అనే ధోరణిలో ఉంటే, అవసరమైతే ఊరంతా పోస్టర్లు వేద్దాం, హిందూ సమ్మేళనం అని చెప్పి సిటీ కేబుల్లో చెప్పుకుంటాం, గ్రూపుల్లో పెట్టుకుంటాం, ఆ టైంకి అక్కడికి వచ్చేస్తారు జనాలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు పోలీసులే తేలుస్తారు, మధ్యలో కమిషనర్ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మన పర్మిషన్ లేకుండా రావడానికి లేదు కదా, మన ఇండోర్ అంటే రానియను, ఆ టైప్ రానియనంటారు.
అంతేగా మనమైతే మన పరిధిలోకి మనం ఎంటర్ కానీ ఎంటర్ కానియరు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.